ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు శరీరానికి తీసుకునేటువంటి ఆహారం ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే మన ఆత్మ గురించి తీసుకునేటువంటి శ్రద్ధ కూడా అంతే ప్రాముఖ్యమైనదని ఈరోజు గ్రహించుకోగలగాలి. కనుక మీ యొక్క విశ్వాసాన్ని మీరు సరిగా కొనసాగించుకోవడం అనేది మీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని గణించినట్లయితే, మీ విశ్వాసమే మీ ఆత్మీయ జీవితాన్ని సరిగా కట్టడానికి ఉపయోగపడుతుందని మీరు గ్రహించుకోగలగాలి. మన విశ్వాసం పెరిగేలాగా ప్రభు అయితే అనుదినం కూడా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కనుక శరీరానికి తీసుకునేటువంటి ఆహారం ఎలాగైతే శరీరం అంతటినీ చక్కగా ఎదిగేలాగా సహాయం చేస్తుందో, ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటారో, అలాగే నీ ఆత్మ వరిదిల్లడానికి కూడా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ఇదనని మనం గ్రహించాలి. శరీరానికి సంబంధించిందైనా, ఆత్మకు సంబంధించిందైనా ఇదేనైనా ప్రభువే మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు కనుక ఈ రెండింటి విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కనుక ఈరోజు మనకు కలిగే బలహీనతలు కానీ, శ్రమలు కానీ మన సొంత జ్ఞానం అయితే తప్పించలేదు. కానీ మన వెనక ఏం జరుగుతుందో అదైతే మనమైతే మన కంటి ద్వారా మనం స్పష్టంగా చూడలేము. కానీ దేవుడు మన కన్నులను తెరిచినప్పుడు మాత్రమే మనలో ఏం జరుగుతుందో మనం స్పష్టంగా చూడగలుగుతాం. కనుక ఈరోజు అనేక సార్లు అనేక మంది సహాయం కొరకు దైవ సన్నిధిలో మొరపెట్టుకునే ఉంటారు. మొరపెట్టుకుంటుండగా కొన్నిసార్లు వారికి వారే ఆహారాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని చూసినప్పుడు, ఆమె చాలా సంవత్సరాల నుంచి అనేక తిప్పలు పడుతూ ఉన్నప్పుడు, చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, చాలా వేదనకరమైనటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయిన తర్వాత, ఆమె యొక్క రోగమే అన్నిట్లో ఆమెకు ఆటంకంగా ఉందని ఆమె తెలుసుకొని ఎలాగైనా దాంట్లో నుంచి బయటపడాలని కోరుకున్నప్పుడు ఆమె ఆలోచన చేసుకుంది, తనకు తానే ఆహారాన్ని తయారు చేసుకోవాలని గ్రహించింది. చాలాసార్లు మన పరిస్థితులు చూస్తేనే కానీ మన కొరకు మన ఆహారాన్ని తయారు చేసుకోము. ఎప్పుడైతే మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో మనం స్పష్టంగా చూడగలుగుతామో, మనకి ఎప్పుడైతే దిక్కు తోచనటువంటి స్థితిలోనికి వెళ్తామో అప్పుడు మనకు మనమే ఆహారాన్ని తయారు చేసుకుంటాం. కనుక రక్తస్రావం కలిగిన స్త్రీని చూసినప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. ఆమెకైతే రోగం బాగా ఇబ్బంది పట్టింది, చాలా వేదన కలుగు చేసింది. ఆమె ఇంక అనుకుంది తనకు తానే ఆహారాన్ని తయారు చేసుకోవాలని ఆలోచన చేసుకుంది. ఆమె ఆలోచన చేసుకుంది, నేను వెళ్తాను, ప్రభు యొక్క వస్త్రాలను ముట్టుకుంటాను, నేను ఎలా ముట్టుకుంటే నేను ఖచ్చితంగా బాగుపడతాననేటువంటి ఆహారాన్ని ఆమె తినడం ప్రారంభించింది. మనకు తెలియదు, చాలాసార్లు మన విశ్వాసం పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. మనకు మనమే ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాము. అది ప్రభు పక్షంగా ఉంటాము. అప్పుడు మాత్రమే మనకి శ్రేష్టమైనటువంటి ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఆమె కష్టకాలంలోని ఇంకా ఆమె ఆలోచన చేసింది, నేను ఆయన వస్త్రాలు ముడతాను అనగానే కీర్తన 41:1-3 రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వాన్ని స్వస్థపరచుదు. కనుక ఆయన మనల్ని కటాక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. వెంటనే ఆమె బయలుదేరింది, యేసుప్రభు యొక్క వస్త్రాలు ముట్టింది. ఆమె వెంటనే విడుదల పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు మన ఆహారాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు ప్రభువే మనం కురింగిపోయినప్పుడు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మన మంచి దినాలు చూడడానికి ప్రభు మంచిగా మాట్లాడినా, చెడ్డగా మాట్లాడినా ఈరోజు మన జీవితంలోని దాన్ని హృదయపూర్వకంగా తీసుకోగలిగితే 1 పేతురు 3:13 మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం తినే తిండిని బట్టి ఉంటుందని ఈరోజు మనం గ్రహించుకోగలగాలి. రాజుల మొదటి గ్రంథము 19:7 అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఏలియా అయితే దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉంది. రెండవ మారు వచ్చింది, అతన్ని ముట్టింది, శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు సిద్ధమై ఉందని, నీవు లేచి భోజనం చేయమని చెప్తూ ఉంది. కానీ ఏలియాకి అయితే అతను తెలీదు. ఏలియా అయితే అనుకుంటూ ఉన్నాడు తను ఇంకా చనిపోతే మంచిదని. కొన్ని పరిస్థితులను బట్టి అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆహారం అనుదినం అతను దొరుకుతూనే ఉంది. కానీ ఆ రోజు అతను తయారు చేసుకున్నటువంటి ఆహారం ఎలాగుందంటే అతను చనిపోవాలని నిర్ణయం చేసుకున్నాడు. కనుక చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనకు మనమే ఆహారాన్ని తయారు చేసుకుంటాము. కొన్నిసార్లు అది
మనకు చేదుగా ఉంటుంది, అది మన కష్టంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆహారము మనల్ని బలపరుస్తుంది. అతడు ఒక దినం ప్రయాణం చేశాడు. ఒక బదరి వృక్షం కింద కూర్చున్నాడు. చనిపోదామని ఆలోచన చేసుకున్నాడు. నా పితరుల కంటే ఎక్కువ వాడిని కానన్నాడు. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అనేటువంటి ఆహారాన్ని అతను సిద్ధం చేసుకొని దాన్ని అమరవేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడైతే దేవుని యొక్క ఆహారం అతను ఎద్దుకు వచ్చింది. నువ్వు శక్తికి మించినటువంటి ప్రయాణం ఉందని చెప్పింది. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పం ఒకటి కనిపించింది. నీలబుడ్డు కూడా కనబడింది. అతను భోజనం చేసి మరలా అతను పడుకున్నాడు. తాను హృదయంలో ఏ ఆహారం అయితే ఉందో తన ఆలోచన తలంపులో దాన్నే మరలా నెమరవేయడం ప్రారంభించాడు. మరలా రెండవ మారు వచ్చింది. దూత అతన్ని ముట్టింది. శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పింది. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టిన హోరేబునకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం సిద్ధపరచుకునేటువంటి ఆహారము దేవుడు సిద్ధపరిచేటువంటి ఆహారానికి ఎంత వ్యత్యాసం ఉంది ఏదైనా చూసుకోండి. కనుక మనం మంచి ఆహారాన్ని మనం తిందాం. మంచి ఆహారం మనకు చేదుగా ఉండొచ్చు, కానీ ఒక దినాన అది మన పరిస్థితులన్నిటికీ కూడా అది శ్రేష్టమైనటువంటి ఆహారంగా ఉంటుంది. కాబట్టి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? 1 పేతురు 3:13 కాబట్టి నేనైనా మీరైనా ఎవరైనా ఈ దినాన్ని అనుదినము ఆయన గుమ్మం గడప యొద్ద కనిపెట్టుకొని మన ఆహారాన్ని పక్కన పెట్టి మన ఆత్మకి ఇచ్చేటువంటి ఆహారాన్ని మనం తినడం ప్రారంభించాలి. ఎంత ఎక్కువగా తింటే ఈరోజు మనకు అంత మంచిది. దేవాన్ని దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ నీ మాట వలన జీవిస్తారన్న రీతిగా ప్రభా మా ఆత్మకు తగినటువంటి ఆహారం దయచేస్తున్నటువంటి వాడా, నీ మాటకు లోబడి జీవించడం కృప చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.